ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన పరలోకపు మాటలు మనము ధ్యానము చేయడానికి మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదము చెంత కూర్చొని పరిపూర్ణంగా దేవుని మాటల కొరకై సిద్ధపడిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అనే యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయుచున్నాను. ప్రభువునందు ప్రియమైన వార్లారా, ఈ దినమున మనము ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటనగా, యేసు మన స్నేహితుడైతే మనకు ఏమి కలుగుతుంది? యేసు మన స్నేహితుడైతే మనకు ఏమి లాభం లేదా ఏమి కలుగుతుంది? ప్రభువునందు ప్రియమైన వార్లారా, ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎవరినో ఒకరిని స్నేహితులుగా స్నేహితురాళ్ళుగా కలిగి ఉంటాం. కాలక్రమేణా పెళ్ళిళ్ళైన తర్వాత కొన్ని స్నేహాలు దూరం అయిపోతాయి. భర్తే మన ప్రపంచం, పిల్లలే మన ప్రపంచం, ఇల్లే మన ప్రపంచం అయిపోయి ముందున్నంత ఆసక్తిగా స్నేహితులతో మనం గడపలేం, వారితో ముచ్చటించలేం. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభు మనల్ని స్నేహితులుగా ఉండాలి అని, మనకు స్నేహితుడుగా ఉండాలి అని, మనము ఆయనకు స్నేహితులుగా ఉండాలి అని కోరుకున్నాడు. ఈ స్నేహం ఎలాంటిది అంటే, పెళ్ళైనా, ముసలితనం వచ్చిన, మరణము చేరువైన, మరణ తదనంతరము కూడా ఇది నిలిచి ఉండేటటువంటి స్నేహం. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో చూస్తే ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అని రాయబడింది. స్నేహితులను మీరు నమ్మమాకండి, వారి అవసరాన్ని బట్టి ఎలాగైనా మారవచ్చు. కానీ యేసు ప్రభుల వారు మన స్నేహితుడైతే ఆయన మార్పు లేనివాడు అని మనం చూస్తాం. రండి మూల వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉన్న చక్కటి దేవుని మాటను ఒకసారి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. చాలు ప్రియులారా, ఎంత అద్భుతకరమైన మాట చూడండి. మాట, యజమానుడు చేయునది దాసునికి తెలియదు కనుక నేను యజమానుడిగా మీరు దాసులుగా ఉంటే నేనేం చేయాలనుకున్నానో అది మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎలాగించాను? నేను స్నేహితులు అన్నాడు. ప్రభువునందు ప్రియమైన వార్లారా, యేసు ప్రభుల వారిని మన స్నేహితునిగా పెట్టుకుంటే, ఆయన మన స్నేహితుడు అని చెప్పుకుంటే, ఆ స్నేహితుడైన దేవుడు చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి పెద్ద ప్రసంగం అవుతుంది. కానీ ఈ సమయంలో కొన్ని విషయాలు మీతో చెప్పి, యేసు ప్రభుల వారు నా స్నేహితుడుగా ఉన్నాడు కాబట్టే నన్ను ఈ మార్గాల గుండా నడిపిస్తూ ఉన్నాడు అని మనం ధైర్యపరచబడి, మీకు లోకంలో ఎంతమంది స్నేహితులున్నా వాళ్ళని వదులుకుంటారా, నిలబెట్టుకుంటారా అది నేను చెప్పట్లేదు. కానీ వారందరికన్నా నమ్ముకొనదగిన స్నేహితుడుగా యేసు ప్రభుల వారిని కనుక మీరు నిలుపుకోగలిగితే ఆ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో
కొన్ని మాటలు మనం చూద్దాం. రండి మొదటి విషయానికి వెళ్దాం. యేసు ప్రభుల వారు మన స్నేహితుడైతే. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. చాలు. ప్రభునందు ప్రియులారా, మనము ప్రేమించే మన ప్రియ స్నేహితుడైన యేసు ప్రభుల వారు విడువక ప్రేమించువాడు. ఇక్కడ అన్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు ఎలాగుంటాడట, సహోదరుడుగా ఉండును అన్నాడు. నిజమే. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, దాతకు అందరూ స్నేహితులే అని రాయబడింది. డబ్బులుండి నువ్వు ఖర్చు పెడితేనట అందరూ నీకు స్నేహితులేనట. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు స్నేహితుల ఫోన్లు కూడా ఏమవుతాయి, స్విచ్డ్ ఆఫ్లోకి వెళ్ళిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మాకేంటి పలానోళ్ళు ఉన్నారు, మాకేంటి పలాని స్నేహితుడు, పలాంటి స్నేహితురాలు, మేము ఫోన్ చేస్తే సహాయం చేస్తారండి, మమ్మల్ని బాగా ప్రేమిస్తారండి, మమ్మల్ని బాగా ఇష్టపడతారండి. అఫ్ కోర్స్ మనం బాగున్నంత వరకు, వాళ్ళు బాగున్నంత వరకు అవన్నీ కరెక్టే. కానీ బైబిల్ చెప్తుంది, దుర్దశలో, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏ స్నేహితుడైతే ఉన్నాడో ఆ స్నేహితుడు దూరం అయిపోతాడు. కానీ యేసు ప్రభుల వారు ఉన్నారు చూడండి, ఆయన దూరం కాడు ప్రియులారా. అందుకే అక్కడ రాయబడింది, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట, విడువక ప్రేమించును. చూడండి, ఈ లోకంలో మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టని స్నేహితుడు, బాధలో, ఇబ్బందులో, కన్నీళ్ళు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నిజముగా మనల్ని విడిచిపెట్టని స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కొన్నిసార్లు భర్త బాధ పెట్టి బయటకు వెళ్ళిపోతాడు అంతే. ఇంకా ఈ చావేదో నువ్వు చావని, పిల్లలకు ఆదరించడం, ఓదార్చడం తెలియదు కాబట్టి వాళ్ళకు మూలకి వెళ్ళిపోతారు. ఒకవేళ అమ్మకో నాన్నకో ఫోన్ చేసి ఇది నా బాధ అంటే ఓర్చుకో అమ్మా అంటారు. కానీ యేసు ప్రభుల వారు ఉన్నారు చూడండి, ఎప్పుడు మనతోనే ఉండి, మనం ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటామేమో అని ఎవరో ఒక భక్తురాలని వారి జీవిత అనుభవాలను మనకు చెప్పి మనల్ని విడువకోకుండా కాపాడుకునేవాడు. అందుకే యేసు ప్రభుల వారు మన స్నేహితుడైతే విడిచిపెట్టడు ప్రియులారా, ప్రేమిస్తూనే ఉంటాడు. ఎంతకాలం? జీవిత అంతము వరకు, తదనంతరము కూడా తన దగ్గరికి పిలుచుకుని ప్రేమించేవాడు. రెండవది చూద్దాం. అక్కడ 27వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు. చాలు పురుగుల. రెండవదండి, మన స్నేహితుడు మేలు కోరువాడు. అక్కడ ఒక మాట రాయబడింది, మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడట, గాయము చేయును అన్నాడు. గాయం చేయను అంటే కత్తి పెట్టుకొని కొయ్యడం అని కాదు అర్థం. నీ తప్పు ఏదైతే ఉందో అది చెబుతాడు ఆయన. దేవుడు సూటిగా మాట్లాడేది ఎందుకు అని అంటే, నీ అంతరంగములో దాగి ఉన్న చెడును ఏం చేయడానికి, బయటకు తీసివేయడానికి. నువ్వేమనుకుంటావు, నేనేదో అన్నాను అనుకుని నా వైపు చూస్తూ ఉంటావు. నేను కాదు అంటున్నది, నిన్ను స్నేహితునిగా యేసు ప్రభుల వారు కోరుకొని నీ అంతరంగములో ఉన్న పాపము తీయడానికే, నీకు హృదయానికి గాయమయ్యే రీతిగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. నేను స్నేహితుని ఎట్లవుతా నీకు? నేను సేవకుడిని కదా. ఒకవేళ నిన్ను అన్నగా, లేకపోతే సోదరుడుగా, బిడ్డగా, తమ్ముడుగా పలకరించవచ్చు. కానీ యేసు ప్రభుల వారి స్నేహం ఎలాంటిది అంటే, నాలాంటి సేవకుని నిలబెట్టుకొని
నీ మనస్సుకు గాయమయ్యే రీతిగా వాక్యం చెప్పి ఆ గాయము ద్వారా లోపల ఉన్న పాపాన్ని ఏం చేస్తాడు ఆయన? తీసేస్తాడు ప్రియులారా. కొన్నిసార్లు మనకేదైనా దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఆ దెబ్బ తగిలినప్పుడు పైన క్లీన్ చేయరు, లోపల ఉన్నటువంటి ఆ చెడు అంతా బయటకు వచ్చేంత వరకు మనం అబ్బా అంటున్నా సరే ఒత్తేసి లోపల నుంచి చీము అంతా బయటకు వచ్చి నెత్తుర బయటకు వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు కట్టు కడితే గాయం మానిపోతుంది అని అప్పుడు మంది వేసి కడతాడు. అంటే ఆయన అంత ఒత్తడంలో నీ మీద ద్వేషం ఉందని అర్థమా? కాదు. ఆయన అంతగా ఎందుకు ఒత్తాడు, లేకపోతే అంతగా ఎందుకు కోసాడు అనంటే, కోయకపోతే లోపల ఉన్న చెడు బయటికి రాకపోతే ఈ గాయం మానదు, మరలా విస్తరిస్తుంది అని. అలాగే యేసు ప్రభుల వారు మన స్నేహితుడుగా ఉండి తన సేవకుని నిలబెట్టుకొని నీ లోపల దాగి ఉన్న పాపాన్ని బయటికి తీయడానికి గాయము చేసి మేలు కోరేవాడు. నువ్వు అర్థం చేసుకోలేక సేవకుని మీద అపార్థం చేసుకొని అలుగుతావు, సనుగుతావు, గొనుగుతావు. దానివల్ల నీకే నష్టం. నేను ఇందాక ఒక సందేశాన్ని చెబుతూ అన్నాను. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఏం చేశారండి? మోషే మీద సనిగారు, ఆ తర్వాత గొనిగారు, తర్వాత అలిగారు. ఒక్కడన్నా కానాను చేరాడా? మరి నువ్వు కూడా దేవుని సేవకుని మీద అనిగావు, గొనిగావు, సనిగావు అనుకుందాం, నువ్వు పరలోకం చేరతావా? మన ముందు దృశ్యాంతములుగా ఉండి మనకు బుద్ధి కలగడానికి రాయించాడవన్నీ. అందుకే ఆ స్నేహితుడు నీ మేలు కోరి లోపలున్న పాపాన్ని తీసివేసుకుంటావని తన సేవకుని నిలబెట్టుకుని మాట్లాడతాడు. ఆయన మేలు కోరే స్నేహితుడు. మన స్నేహితుడు యేసు ప్రభుల వారు ఎలాంటి వాడు అంటే వివేకమును పుట్టించేవాడు. అందుకే అక్కడ ఒక పోలిక చెప్పాడు. ఇనుము చేత ఇనుము ఏమవుతుందంట? పదునవుతుందంట. అవును, ఎప్పుడైనా మనం కత్తిని పదును పట్టాలి అంటే, కొడవల్ని పదును పట్టాలి అంటే అటువైపున పదును పట్టేటటువంటి వస్తువు మెత్తనిదై ఉండకూడదు. దీనికన్నా కరుకైనదైతేనే ఇది పదునవుతుంది. దీనికన్నా కరుకు లేకపోతే పదునవ్వదు. కత్తి కన్నా కరుకైన దాని ద్వారానే పదునవుతుంది. అలాగే దేవుడు కూడా నీకు వివేకం పుట్టించడానికి ఘాటైన సూటైన మాటలు హెచ్చరిస్తాడు. దాన్ని నువ్వు అపార్థం చేసుకోకూడదు ప్రియులారా, అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఇనుము చేత ఇనుము పదునైంది దేన్నైనా ఏం చేస్తుంది? తెంపేస్తుంది, కోసేస్తుంది. అలాగ నువ్వు కూడా దేవుని వాక్యము ద్వారా, దేవుని హెచ్చరికల ద్వారా పదును చేయబడితే లోకములో వివేకముతో నడుచుకోవచ్చు. అందుకే మన స్నేహితుడైన యేసు ప్రభుల వారు విడువక ప్రేమించేవాడు, మేలు కోరేవాడు, మనకు వివేకాన్ని పుట్టించేవాడు. 4వది మన స్నేహితుడు ఏం చేస్తాడో చూద్దాము. నిర్గమాకాండానికి వెళ్దాం ప్రియులారా. 33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. 11వ వచనాన్ని మనం చూద్దాం. చాలా చక్కటి మాట ఈ మాట. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చాలు ప్రియులారా. 4వదండి, మన స్నేహితుడైన యేసు ప్రభుల వారు ఎలాగ మాట్లాడతాడంట? ముఖాముఖిగా. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ముఖాముఖిగా. లోకములోని వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ముందు పోయినాకనో మనం వెనకున్నాకనో చెవులు కొరుక్కుంటారు. వాళ్ళిట్టలే అంటారు. మన ఎదురుగా నవ్వుతారు. మనం పోయిన తర్వాత వాళ్ళ బ్రతుకు మాకు తెలియదు, వాళ్ళ సంగతి మాకు తెలియదు అని అంటారు. ఏంట్రా మీ ఫ్రెండ్ సంగతి? వాడి గురించి నాకు అన్నీ తెలుసు, వాని దగ్గర మాత్రం చెప్పడు. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మన ప్రియ ప్రభుల వారు చాటున మాట్లాడేవాడు కాదు. ఎట్లా మాట్లాడతాడు? ముఖం ముందే ప్రియులారా. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను.
ఒకవేళ మీరు కాకపోవచ్చు, కానీ లోకంలో చాలా మంది సేవకుని గురించి చాటున మాట్లాడుకుంటారు. ఎక్కడనో బండల దగ్గర కూర్చున్నప్పుడు, ఇండ్ల దగ్గర కూర్చున్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, బస్సుల్లో ఉన్నప్పుడు ఎక్కడో మాట్లాడుకొని ఉంటారు. కానీ సేవకుడు ఏదైనా మాట్లాడాలంటే ఎక్కడ మాట్లాడతాడు? చర్చిలోనే మాట్లాడతాడు, ఎదురుగానే మాట్లాడతాడు. ఎందుకు? అది సేవకుని మాట కాదు, దేవుడు మాట్లాడే మాట. దేవుడు మాట్లాడే మాట. ఇప్పటిదాకా నా కెరీర్లో అన్నా మీరు చాటున మా గురించి అనుకున్నారంట అనేది లేదు. ఓపెన్ హార్ట్ అన్నమాట, అంతే. కొట్టామా కొట్టించుకున్నామా మందిరంలోనే మాట్లాడి ఇది సత్యం, ఇది అసత్యము, ఇది చెప్పడం, అంతే. ఇంకా స్వీకరించడం స్వీకరించుకోవడం నీ ఇష్టం. కారణం ఏంటంటే ఆయన నిన్ను స్నేహితుడిగా ఎంచాడు కాబట్టి ఆయన ఎలాగ మాట్లాడుతున్నాడు? ముఖాముఖిగా, ముఖం ముందు. చాటున మాట్లాడు పురుగులారా, ఆయన చాటున మాట్లాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను స్నేహించాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ మేలు కోరుతున్నాడు, విడువక ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు వివేకము పుట్టాలి అని ఎలాగ మాట్లాడుతున్నాడు? ముఖాముఖిగా, ముఖాముఖిగా. లోకంలో ఒక నానుడు ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ముచ్చుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? గలగల మాట్లాడే వాళ్ళు కష్టమైనా పర్లేదంట, వాస్తవం ఏదో చెప్పి పక్కకి వెళ్తారంట, కొట్టించుకుంటారైనా పర్లేదంట. గుర్తుపెట్టుకోండి పురుగులారా, మన దేవుడు చాటును మాట్లాడేప్పుడు తప్ప హెచ్చరిస్తాడు. మేలు కోరాలనా ఎదురుకు చెప్తాడు, పొగడాలనా ఎదురుగునే పొగుడుతాడు. ఆయన పొగిడేటప్పుడేమో చాటున, గద్దించేటప్పుడేమో చాటున అలాగ చేసేవాడు కాదు. ముఖాముఖిగా మాట్లాడే స్నేహితుడు ఎవరున్నారండి ఈరోజు మనం ముందు పోతుంటే మన వెనకల మాట్లాడుకునే లోకమే, సమాజం అంతా. కానీ ఎదురుగా మాట్లాడి ఇది తప్పమ్మా, ఇలాగ చేయకూడదు, ఇలాగ ఉండకూడదు, ఇది క్రమము కాదు, ఇది దేవుడు మెచ్చేది కాదు అని సేవకుని ద్వారా ముఖాముఖిగా మాట్లాడేది కేవలం మనం ఆరాధిస్తున్న ప్రభువు మాత్రమే ప్రియులారా, ప్రభువు మాత్రమే. ఎందుకో తెలుసా? ఎవరెట్లా పోతే నాకేం అనుకునేవాడు కాదు ప్రభువు. తన ఎదుటున్న గొర్రెలన్నీ కూడా, విశ్వాసులందరూ కూడా మేలు పొందాలి అంటే ఎదురుగానే మాట్లాడాలని మాట్లాడతాడు ఆయన. ఆయన ముఖాముఖిగా మాట్లాడే స్నేహితుడు. అంతేనా? ఆ స్నేహితుడు ఇంకా ఏం చేస్తాడో చెప్పమంటారా? లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం పురుగులారా. 11వ అధ్యాయము 8వ వచనము. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. చాలా ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు. ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి దగ్గరికి ప్రయాణంలో ఒక స్నేహితుడు వచ్చాడు. ఇంట్లో పెట్టడానికి ఏమి లేదు. అరే, నా స్నేహితుడు పక్కనే ఉన్నాడు కదా, మన దగ్గరికి వెళ్ళి అడుగుదాం అన్నాడు. పోయి అడిగాడు. లేదు, నేను పడుకున్నాను ఇంట్లో, పో అని అన్నాడు. బయట వాడు కేకేసి పిలుస్తుంటే, కానీ వాడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాడంట. నీ దగ్గర ఉంది, ఈరా 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 అని అడుగుతున్నాడంట. వాడు మాటి మాటికి సిగ్గు విడిచి అడుగుతుంటే లేచి ఏం చేశాడట? వానికి కావాల్సింది ఇచ్చాడంట. ఇక్కడ ఆయన చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, మన స్నేహితుడైన దేవుడు మనము మొరపెడితే సహాయము చేసే దేవుడు అండి. సిగ్గుతో అడగాల్సిన పనిలే, మనం మాటి మాటికి అడుక్కోవాల్సిన పనిలే. నువ్వు నా స్నేహితుడు కదూ ప్రభువా, నాకెవరిస్తారు, నీవు కాకపోతే అని అడిగామా, ఆయన ఇస్తాడు ప్రియులారా. ఇక్కడ ఒక స్నేహితుని పోల్చి చెప్పాడు. కానీ మన స్నేహితుడైన యేసు ప్రభుల వారు ఎలాంటి వారు అంటే, మనము అడిగిన దాన్ని ఏం చేస్తాడు? ఆయన సహాయం చేస్తాడు. ఇంకో మాట చెప్తాను. ఈ లోకంలో ఏ స్నేహితుని దగ్గరైనా ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఆ తీసుకున్న దాన్ని మరలా కొద్ది రోజులకి ఏం చేయాలి? ఇవ్వాలి. ఏదైనా ఇవ్వాలి. కానీ యేసు ప్రభుల వారు ఇచ్చారనుకోండి, మళ్ళా ఇవ్వాల్సిన పని లేదు. ఎంత మేలు చూడండి. అందుకే యేసు ప్రభుల వారిని అడగడం నేర్చుకోండి ప్రియులారా. అవసరం వచ్చిందా, సహాయం కావాలన్నా ఎవరెవరినో వెతుకులాడద్దు.
వాళ్ళ దగ్గర పోతే ఇస్తారు, వీళ్ళ దగ్గర పోతే ఇస్తారు, వీళ్ళ దగ్గర పోతే ఇస్తారు. వద్దు వద్దు. మనం విశ్వాసముతో అడగవలసింది దేవుణ్ణి. ఆయన ఇచ్చాడనుకోండి, మనకు నొప్పి కలగదు, మన అవసరత తీర్చబడుతుంది. అందుకేనేమో కీర్తనాకారుడైన దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటూ, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ప్రభువునందు ప్రియులారా, నిజమైన స్నేహితుడండి యేసు ప్రభుల వారు. సహాయం చేసే దేవుడు. ఒక్కసారి ఇచ్చి రెండోసారి లేదు పో అనేవాడు కాదు. నువ్వు ఎన్ని పర్యాయములు అడిగినా సరే ఆయన సహాయం చేస్తాడు. ఎలాగ సహాయం చేస్తాడని మీరు ఒక ప్రశ్న వేసుకోవచ్చు. ఆయన ఎవరిని ప్రేరేపిస్తాడో తెలియదు, కానీ నీ అవసరత తీరడానికి సహాయం చేస్తాడు ఆయన. నీ అవసరత తీరడానికి ఆయన సహాయం చేస్తాడు. ఇప్పటిదాకా నా పరిచర్యలో నాకు అవసరమైనది ప్రతిదీ సహాయం చేసింది ఆయనే. ఈ బాక్సులు నాకు అవసరమని నాకు మందిర ప్రతిష్ఠ కన్నా ముందే తెలిసి, నాకు ఎక్కడైనా నేను ఒక 50,000 అప్పు తెచ్చుకోవడమో లేదా బంగారు పెట్టుకొని కొనుక్కోవడమో నాకు ఈజీ పని దొరుకుతాయి అలాగా. కానీ నేనేం చేశాను? ప్రార్థన చేశాను, ప్రభువా ఇప్పుడు నాకు ఇవి ఉన్నాయి, ఇవి చాలు, వాడుకుంటూ ఉంటాను, తగిన సమయంలో నువ్వు నాకు సహాయం చేయి, నేను నీ మీద నమ్మకం ఉంచాను, నిశ్చింతగా ఉన్నాను, ఇంకా దాని గురించి ఆలోచించాలి. కనపనులకు అందరికీ నాకు సిస్టమ్ కావాలి, సౌండ్ సిస్టమ్ కావాలి, ఇవన్నీ అడుక్కోవాలా. ప్రార్థన చేశాం, సైలెంట్ అయిపోయాం. మరలా ఆయనకు మాత్రమే చెప్పాం, ప్రభువా అది అవసరం కదా అని అన్నాం. ఒకరోజు ఒక స్నేహితుడు వచ్చాడు, ఒక ఆత్మీయుడు వచ్చాడు, సేవకుడు ఆయన మందిరానికి కావాలని బుక్ చేసుకున్నాడు. కానీ ఆయన చేసుకున్న ప్రార్థన, దేవుడు ఆయనకి ఇచ్చిన తలంపు, దారిలో వెళ్తూ అన్నా మీ పోస్టల్ అడ్రస్ పెట్టండి అన్నా అన్నాడు. ఎందుకు అని అంటే, నేను ఇంటికి వెళ్ళినాక మాట్లాడతాను అన్నాడు. సరే ఇంటికి వెళ్ళినాక మాట్లాడు, తర్వాత అడ్రస్ పెడతాను అన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు నా జీవితంలో మందిరంలో కొన్ని నిమిషాలు నేను అలాగ తల ఉంచి ప్రార్థించాను. ఎప్పుడో నా భార్య అకౌంట్లో అమౌంట్ ఇంట్రెస్ట్తో సహా ఆ రోజు అకౌంట్లో మెసేజ్ వచ్చింది, ఇంట్రెస్ట్ పడగానే. అప్పుడు అనుకున్నాం, ఓకే, ఆ మందిరానికి మనం ఏదైనా చేయాలి. నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పినా నీ స్వరం స్పష్టంగా వినిపించడానికి నీ ప్రక్కన 2 బాక్సులు ఉండాలన్నా. ఆయనే 50,000 రూపాయలు డబ్బులు పెట్టి విత్ పోస్టల్ ఛార్జీ వేస్తే అక్కడి నుంచి ఆటో మాత్రం పెట్టి తెచ్చుకున్నాం మేము. ఎవరు సహాయం చేశారు? అడుక్కున్నామా ఏమన్నా? లేదు ప్రియులారా. ఈ మందిరం కట్టేటప్పుడు అడుక్కున్నామా? ఏ నాయకుని దగ్గర కన్నా వెళ్ళామా? ఏ వ్యక్తి దగ్గర కన్నా వెళ్ళి చేతులు కట్టుకున్నామా? ఇయ్యండయ్యా అని బ్రతిమలాడామా? అస్సలు బ్రతిమలాడా. ఒక ఫెయిత్, ఒక విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, ఇప్పటికి ఇది కావాలి, ఇస్తాడంతే. ఎట్లిస్తాడు అని అన్నారు. ఎట్లిస్తాడు? ఎక్కడి నుంచో వచ్చిందిలే అన్నారు, ఎవరో ఇచ్చారులే అన్నారు. నేను అన్నాను, ఎవరో కాదు, ఎక్కడి నుంచో కాదు, నాకు సహాయము చేసే ఒక స్నేహితుడున్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సహాయం చేస్తాడు ప్రియులారా. నమ్మాలి. అందుకే ఆయన అన్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యమే. నువ్వు నమ్ము, బిలీవ్ ఇట్, అంతే. ఆయన చేస్తాడు, నమ్మాలి అంతే. ఎట్లా చేస్తాడు? ఇది అపనమ్మిక. దాన్ని మళ్ళీ ఎట్లొస్తుంది? వాళ్ళులే, ఇవన్నీ వద్దు, ఆయన మీద నమ్మకం ఉంచు, నేను సిగ్గుపరచడు. సహాయము చేసే స్నేహితుడు. ఇంకొక మాట చెప్పానా? యోబు గ్రంథానికి వద్దాం. 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. చాలా మంచి మాట ఈ మాట, చాలా మంచి మాట, చాలా మంచి మాట. 42వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చాలు ప్రియులారా, మన ప్రియ ప్రభుల వారు తండ్రి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రొమ్మున లేదా ఆ పరలోకమందు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కొరకు ప్రార్థించేవాడు స్నేహితుడు. ఈరోజు లోకంలో చాలా మంది నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు. ఆ ఫ్రెండ్కు ప్రార్థన ఉండదు, ఆ ఫ్రెండ్ ఏర్పరచుకున్న ఈ ఫ్రెండ్కు
ప్రార్థన ఉండదు. ఒకవేళ ఇక్కడ మనం ప్రభువుని నమ్ముకొని మనం ఏమైనా ప్రార్థన చేస్తామేమో, కానీ మనము స్నేహితులు అనబడే వాళ్ళకి ఏముండదు, ప్రార్థన ఉండదు. కానీ యోబు చూడండి, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఎన్నింతలు వచ్చే దీవెనలు, ఏదేదైతే పోగొట్టుకున్నాడో డబల్గా వచ్చిందండి. మీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ కొరకు మీరు ఎక్కువ ప్రార్థన చేయండి, వాళ్ళకన్నా ఎక్కువ దీవించబడేది మొట్టమొదట ఎవరు, చేసిన వాళ్ళే. నిజం ప్రియులారా, నమ్మండి నమ్మకపోండి. యోబును మామూలుగా మాట్లాడారా వీళ్ళు? మామూలుగా మాట్లాడాల. నువ్వు భక్తి అయితే నీకెందుకు వస్తుందిరా ఈ కుష్టు, ఈ గజ్జి అని అన్నారు. ఈ రోగానికి కారణం నీవే తప్పే అని అన్నారు. కానీ యోబు ఏం చేశాడు, ఎవరైతే బాధించారో వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేశాడు. మిమ్మల్ని ఎవరైతే బాధిస్తారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. కష్టం ఎట్లా అనిపిస్తుంది తెలుసా, దాటిపోదాంలే, ఒకవేళ నిజంగా నా ప్రార్థన వినేసి వాళ్ళకి మేలు చేస్తాడేమో అని చెప్పి భయపడి వాళ్ళ పేరు వచ్చినప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతాం ముందుకు. స్పీడ్గా వెళ్ళమాకండి, స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టుగా ఆగి వెళ్ళండి. వాళ్ళకన్నా దేవుడు ఎక్కువగా మిమ్మల్ని దీవిస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఎంత మంచి స్నేహితుడు అంటే, విడువక ప్రేమించేవాడు, మేలు చేయువాడు, వివేకము పుట్టించువాడు, ముఖాముఖిగా మాటలాడువాడు, సహాయము చేయువాడు, మన కొరకు తండ్రి ఎదుట విజ్ఞాపన చేయువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇట్టి స్నేహితుని విడిచిపెట్టి లోకములో ఏ స్నేహం ఉన్నా దానివల్ల ఉపయోగమేమీ లేదు. నా జీవితంలో ఫ్రెండ్స్ లేరండి. ఒకప్పుడు చాలా పిచ్చి స్నేహితులు, వాడు నా ఫ్రెండ్, వీడు నా ఫ్రెండ్. ఇప్పుడు నా గురించి చెప్పుకుంటాంటారు, అతను మా ఫ్రెండ్ అంటారు. నేను చెప్పను అతను నా ఫ్రెండు అని. నా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. తలలో ఉంచుదామా, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఇంత మంచి స్నేహితుడవు నువ్వైతే నిన్నుగాక మేము ఎవరిని ప్రేమించాలి ప్రభువా, నిన్నుగాక ఎవరిని స్నేహించాలి మేము? ఈ కాలిన అరణ్యములో, మహాయండకు కాలిన అరణ్యములో నన్ను స్నేహించిన వాడవు నీవే కదా ప్రభువా అని శిరము ఉంచుదాం, కరము జోడితే ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీరే మా స్నేహితుడైతే మా జీవితంలో ఎట్టి మేలులున్నాయో కొన్నింటిని మేము ధ్యానం చేశాం తండ్రి. మనస్సు ఉప్పొంగుతూ ఉంది నాయన. ఇన్ని రోజులు ఈ స్నేహితుడినా మేము దూరం చేసుకుంది, ఈ స్నేహితుడినా నిర్లక్ష్యం చేసింది, ఇన్ని రోజులు మమ్మల్ని హృదయానికి గాయమే రీతిగా మాట్లాడింది ఈ స్నేహితుడైన యేసు ప్రభువా. మేము సేవకుడనుకొని మనస్సును కఠినం చేసుకున్నామే అని ఎవరెవరైతే తమ మనస్సును మార్చుకొని మీ స్నేహాన్ని కోరి మీ అడుగుజాడలలో నడవాలని ఇష్టపడుతూ ఉన్నారో ఓ ప్రభువా, వారికి మేలు చేయండి తండ్రి. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.